Come in. హలో, సంజన మీ చెల్లేనా? అవును. తను చనిపోలేదు, మా దగ్గరే ఉంది. నేను అర్జెంటుగా సంజన కలవాలి సార్, నేను వెళ్తాను. ఎక్కడికి? సిటీకి. నీకేమైనా బుద్ధి పురా ఉందా? ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి ఏమైనా పిక్నిక్ స్పాట్ అనుకున్నావా? అది కాదు సార్, తనను వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేము కలవడం చాలా కష్టం. వద్దు రే, ఫారెస్ట్ లో పోలీస్ ఆపరేషన్ ఎక్కువగా ఉందిరా. రా నువ్వు ఇట్రా, నేను చెప్పినప్పుడు వెళ్దు కానీ రా. పోలీసులు అంటే మీకు భయం, నాకెందుకు సార్? చెప్తుంటే నీకు కాదేంట్రా? ఒకవేళ నేను పోలీసులు దొరికినా మీ గురించి మాత్రం చెప్పను. నువ్వేంట్రా చెప్పేది? వాళ్ళే నీతో చెప్పిస్తారు, రారా. వాళ్ళు చెప్పించలేరు, మీరు నన్ను ఆపలేరు. వెళ్తున్నాను. సంజయ్ని కాపాడేందుకు మీరంటే రెస్పెక్ట్ ఉంది, అభిమానం ఉంది. నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏంట్రా ఏంట్రా నీ కథ పగరు? కాల్స్తావా? కాల్స్తావా? రాకపోతే కాలుస్తా. కాల్చు. నేను వెళ్తున్నా. రేయ్ పట్టుకోరా, రేయ్ వాడిని పట్టుకొని కాల్చేందుకు కట్టి పారేయండి. ఎక్కడికి పారిపోతావు? వదలండి రే, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కొట్టలేకపోతున్నా. సంజయ్ని కాపాడేందుకు కోపం రావట్లే. వదలండి రే. వద్దన్నా మంచోడన్నా, ప్లీజ్ అన్న. అదన్నా వద్దన్నా, నీకు పుణ్యం ఉండదన్నా. మంచోడన్నా, కుర్రోడన్నా. నీకింత పొగరేంట్రా? నీకింత ప్రేమ ఏంటని అడగచ్చు కదా. నీకు గుడ్ న్యూస్, నేను ఎప్పుడు పారిపోతానో నాకే తెలియదు. సత్యనా, నిన్ను మళ్ళీ చూస్తావని అనుకోలేదమ్మా. ఆ సిద్ధుగాడు ఒక్కడే బతుకున్నాడు అనుకున్నా. సిద్ధునా బ్రతికే ఉన్నాడా? అవునమ్మా, మేము హాస్పిటల్లో చూసొచ్చాము. ఇప్పుడు సిద్ధు ఎక్కడ ఉన్నాడు అన్నయ్య? సిద్ధు ఎక్కడ ఉన్నాడు? ఏమో మాకు తెలీదు. సిద్ధు కావాలన్నయ్య, సిద్ధు కావాలి. వద్దు, వాడి విషయం ఎత్తద్దు. సిద్ధు కావాలి నాకు, సిద్ధు కావాలి. ఇంటికి వెళ్తారా? అన్నయ్య సిద్ధు కావాలన్నయ్య. వద్దు, ఏం చెప్పద్దు.
ఇంటికి వెళ్దాంరా. సిద్దు లేదు గడిది గుడ్డు లేదు. నాకు వీళ్ళెవరు వద్దు. నా సిద్ధు కావాలి, నా సిద్ధు కావాలి. సరే మీరు వెళ్ళండి, తనని సిద్ధుకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏంటో నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది? ఇది మా చెల్లి. నా సిద్ధు కావాలి. చూసారుగా, వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. నువ్వెవడు మధ్యలో? ఇది మా చెల్లి, మేము తీసుకెళ్తాం. నా గురించి మీకు తెలియదు. వెళ్ళిపోండి, వెళ్ళి పని చూసుకోండి. ఏంటో వెళ్ళేది? ఏంటి? పట్టుకోండి. నువ్వా? తను పట్టుకోండి. మా చెల్లి సార్. మీ చెల్లెలు నక్సలైట్ ఎవరో తెలుసు. అన్నా, భర్తననే అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారన్నా. అంతా మీ వల్లే. ఆ పిల్ల కోసం మా లక్ష్మి చనిపోయింది. ఇప్పుడు మా భరత్ పోలీసులు దొరికిపోయాడు. మీరున్నది ప్రజాసేవ కోసమే కదా, చేయండి. ఏంట్రా తెలుసు నీకు? అన్ని వదులుకొని మా కోరికలని చంపుకొని 10 సంవత్సరాలుగా ఎడవిలో ఉంటున్నది మా ఉద్యమం కోసం రా, మీకోసమేం కాదు. మీది 10 ఏళ్ళు, 18 ఏళ్ళు కాదంటే నాకు ఇష్టం. ఊహ తెలిసినప్పటి నుండి కలిసే పెరిగా. చిన్న చిన్న మాటలని నా దగ్గరే నేర్చుకుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా తను ఏడ్చేది. తన చేతిలో ఏమన్నా నాకు పెట్టేది. అందరినీ వదులుకొని నాతో వచ్చింది. అలాంటిది ఇప్పుడు అది పోలీస్ స్టేషన్లో ఉందంటే నేను ఎలా ఊరుకుంటాను? సార్, మీకు దొరికిన నక్సలైట్ల వివరాలు చెప్తారా? తెలియదు సార్, వాళ్ళు ఏ దళానికి చెందిన వాళ్ళని భావిస్తున్నారు? తెలియదు. కనీసం పేరైనా చెప్పండి. చూడండి, మీరందరూ నన్ను ఇలా విసిగించాలంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ వెళ్ళిపోండి అందరూ ఇక్కడ నుంచి. ప్లీజ్ పండి. 1 minute సార్, ప్లీజ్ సార్. సార్ ఆగండి సార్, మా మాట వినండి సార్. ఏంటి? మా సంజయ్ నక్సలైట్ కాదు సార్. మీ సంజయ్ నక్సలైట్ కాదన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలియదు కదా సార్. ఆ రోజు హాస్పిటల్కి వచ్చాం, మీరు కూడా ఉన్నారు కదా సార్. మా మాట నమ్మండి సార్. హాస్పిటల్కి వస్తే నక్సలైట్ కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు మా చెల్లి చనిపోయింది అనుకున్నాం సార్. ఆ బస్సులో కాలిపోయింది అనుకున్నాం, కానీ నిన్ననే తెలిసింది బతికే ఉందని. అసలు మీ చెల్లి ఆ బస్ తగలు పెట్టేసి నక్సలైట్ లో కలిసిపోయిందేమో. మా చెల్లె అలాంటిది కాదు సార్. కావాలంటే అడ్రస్ ఇస్తాం, ఎంక్వైరీ చేయండి సార్. ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతోంది. కాదని తెలిస్తే అప్పుడు వదిలేస్తాం. పండి. మీరు సంజన బస్ ప్రమాదం అంటున్నారు. ఎవరు మీరు? మీరుండండి, నేను మాట్లాడొస్తాను. సంజన, సిద్ధు నాకు తెలుసు. సిద్ధు తెలుసా? ఇన్నాళ్ళు మా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు సిద్ధుని చూసా? సిద్ధు చూడాలి. సార్, సిద్ధు సంజన ప్రేమించుకుని పారిపోతుంటే బస్ యాక్సిడెంట్ జరిగింది. షీఈ్ అబ్సల్యూట్లీ ఇన్నోసెంట్. షీఈ్ నాట్ ఎ నక్సలైట్. వై హావ్ యు కెప్ట్ హర్ హియర్? ఓ ఇంగ్లీష్ లో మాట్లాడుకో. అసలు ఆ రోజు నువ్వు నక్సలైట్ ఇల్లు అద్దెకిచ్చినప్పుడే నిన్ను తీసుకొచ్చి లోన్ వేయాల్సింది. నన్ను ఎక్కువ విసిగించకు, వెళ్ళిపో. సార్, మీరు ఎక్కువగా మాట్లాడొద్దు. పంపించేవి దీన్ని బయటికి. సార్ ప్లీజ్ నా మాట వినండి. హలో, మీరు భరతన్నను వదిలిపెట్టకపోతే మా దగ్గర సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాం. ఏంటి? సిద్ధుని చంపేస్తారా? అసలు సిద్ధు మీ దగ్గర ఎందుకున్నాడు? అదంతా మీకు అనవసరం. మీరు భర్తను వదిలిపెట్టండి. అమ్మాయితో మాకే సంబంధం లేదు. ఆమె నక్సలైట్ కాదు. అలాంటి డెసిషన్ నేను తీసుకోలేను. మీరు మళ్ళీ ఫోన్ చేయండి, మా పై ఆఫీసర్ని అడిగి చెప్తాను. హలో సార్, ఇప్పుడే దళం సభ్యుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. బ్లాక్ మెయిలింగ్ సార్. మనకు దొరికిన భరత్ అనే వాడిని వదలకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాడు సార్. సిద్ధు ఎవరు? వాడే సార్. కాలిపోయిన బస్సులో మిగిలింది వీడు ఒక్కడే. మరి అమ్మాయి వాళ్ళకొద్దా? అసలు అమ్మాయి నక్సలైటే కాదంటున్నారు సార్. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారట. ఏం చెప్పంటారు సార్? ఏం చెప్తావా? ఏం చెప్తావు?
ఇలా ఎంతమంది వదులుతావయ్యా? ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు. అడవిలో దొక్కని డ్రామాలు ఆడుతున్నారు. చెప్పు, వాడిని వదలమని చెప్పు. అలాగే సార్. ఏం డెసిషన్ తీసుకున్నారు? హాయ్, మేము మీ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అసలు మేము భరత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిద్ధు ఎవడరా? వాడి కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సిద్ధు చచ్చిపోతే దానికి బాధ్యులు మీరే. అసలు సిద్ధు ఎవరో మాకు తెలియదు, మాకు అనవసరం. వాళ్ళ ప్రపోజల్ కి మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వెలా విన్నావు ఇదంతా? అవతల సిద్ధు అనే సివిలియన్ ని చంపేస్తామంటున్నారు. మర్యాదగా భరత్ ని విడిచిపెట్టండి. ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? గట్టిగా మాట్లాడితే మాకే ఫోన్ రాలేదు తెలుసా? ఇదే విషయం మళ్ళీ చెప్తారా? చెప్తాను. ఏ కెమెరా ఇట్రా, కమ్ ఎవ్రీబడి. భరత్ ని విడిచిపెట్టకపోతే సిద్ధు అనే అమాయకుడిని చంపేస్తామని నక్సలైట్ల నుంచి మీ స్టేషన్ కి ఫోన్ వచ్చిందని విన్నాం. ఇది నిజమేనా? సారీ, అలాంటి ఫోన్లు ఏమి రాలేదు. వాళ్ళు సిద్ధుని చంపేస్తే? సిద్ధు ఎవరు? అసలు మేము అలాంటి పేరే వెళ్ళలేదు. కానీ ఇదే పోలీస్ ఆఫీసర్ ఇంతకు ముందు ఏం మాట్లాడారో చూద్దాం. మేము ఈ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మేము భరత్ మొదలుపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకుంటారు. సిద్ధుని చంపేసుకోండి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా అబద్ధాలు చెప్తుంటే అసలు సిద్ధుకి న్యాయం జరుగుతుందా లేదా అని TV9 ప్రశ్నిస్తోంది. What have you decided about it, sir? నో కామెంట్. సార్, విషయం పబ్లిక్ అయిపోయింది. భరత్ ని వదిలిపెట్టమని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. సార్, భరత్ ని విడిచిపెడుతున్నారా లేదా? కొంచెం ఆగండి, లోపల డెసిషన్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చిందయ్యా? ఆ ఎస్ఐ ఎక్కడా? సార్ రైట్ సార్, మన ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆ టీవీ నేను అమ్మాయి కిటికీలో షూట్ చేసినట్టుంది సార్. నేనేదో మాట్లాడతానయ్యా, విని పెట్టేయాలి కానీ ఊరందరికి అర్థం మాట్లాడతావా? అసలు నువ్వు ఫోన్ స్టేషన్ లో మాట్లాడావా, వీధిలో మాట్లాడావా? సార్, స్టేషన్ లోనే సార్. సీక్రెసీ మెయింటైన్ చేయడం తెలియదా మీకు? ఆ నక్సలైట్లు ఏం చేయబోతారో అయ్యేదాకా ఎవరు తెలియదు. మనం ఏం చేయబోతారో బయట తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది. సిగ్గుండాలయ్యా. నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడావో చూడు, ఆ టీవీలో వస్తుంది చూడు. సారీ సార్. హోమ్ మినిస్టర్ నుంచి ఫోను నక్సలైట్లు వదిలే పని, ఇంకోళ్ళు ఎవరో ఫోను నక్సలైట్లు వదిలే పని. కష్టపడి పట్టుకోవడం, ఎవడో బ్లాక్ మెయిల్ చేయడం, వదిలేయడం. ఇంకెందుకు? ఓ పని చేద్దాం, ఈసారి నక్సలైట్ దొరికితే పట్టుకోకండి, వదిలేయండి. ఓ గొడవ వదిలిపోద్ది.